కావాలంటారు మరి ఎంత పరిపాలన? టైం అంటే 2 months 1.5 months ఆ టైం ఎనఫ్. ఆ. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది మీరు చెప్పి అదే అది కరెక్టే. ఉమ్. కానీ ఆ తర్వాత అంతకుముందు ఏం జరిగింది అదే ఎందుకు అడగలేదు మీరు? ఉమ్. ఆ? చెప్పండి. అంటే 10 ఏళ్లలో మనకి డెవలప్మెంట్ అనిపించింది. ఐటీ రంగంలో నుంచి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు రంగం ఓవర్ కనిపించాయి. చేశారమ్మా? సారీ ఇప్పుడు మనకి ఐటీ రంగాన్ని అమ్మా, ఐటీ రంగం ఓవర్ చేశారు. కేటీఆర్ పరిపాలనలోనే వచ్చింది అని ఏ అంటున్నారు. కేసీఆర్ పాలన పక్కన పెట్టి ఐటీ రంగం ఓవర్ చేశారు అని చెప్పండి మీరు. చాలా బాబు ఆ? చంద్రబాబు. చంద్రబాబు నాయుడు చేశాడు. ఉమ్. దానికి సపోర్ట్ ఈయన ఉమ్. మళ్ళా అది అంటే మర్చిపోతాం. దాని డెవలప్మెంట్ కూడా కనిపించాలి అంటే అది డెవలప్మెంట్ కనిపించాలంటే అది ప్రజల్లోకి రావాలి. ఉమ్. సార్ ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ అంటే అది లేడీస్ చేయడం మంచి పని అన్నట్టు. అంటే ఇప్పుడు దానివల్ల మనం దానివల్ల రోజువారీ ఆ సంస్థకు నష్టం వస్తుంది. ఆ, ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చారో ఆ సంస్థకు నష్టం వస్తుంది. అవునా కదా మీకు? ఆ. అంటే రోజువారీ సరుకులు ఏవైతే ఉన్నాయో పప్పు బియ్యం పాలు ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. చెడ్డాలంగా ఉన్నాయి, ఆ, చాలా చెడ్డాలంగా ఉన్నాయి రేట్లు అయితే. కానీ మీరు మళ్ళీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది సపోర్ట్ అంటే దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ బై మీ. ఆ, ఈయన ఇంకా ముందుకు ఏం చేస్తాడో సారు, ఆ సార్ చేసిన తర్వాత దాన్ని బట్టి మూవ్ అవుతా. ఆ. ఇప్పుడు మీ లెక్క ప్రకారము ఫ్రీ పథకాలు అనేవి ఉంటే ఏవి ఉంటే బాగుంటుంది? ఏముంటే బాగుంటే మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం. నా ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ప్రకారం రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు కోసం ఈ రోజు పోయినా దిక్కులో ఉంది నా కాస్ట్ అది. సో అదేమైందంటే పోతే నీకు రాదు పో అంటున్నారు. ల్యాబ్స్ అయిపోయింది. నాది పింక్ కార్డు అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పోతే ఇయ్యలే, మీకేం రా పో అన్నారు. దాని మీద ఎవరు కంప్లైంట్ చేయాలి? సివిల్ సప్లైలో కంప్లైంట్ చేయాలి, లేకుంటే చీఫ్ మినిస్టర్ కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు? చాలా చట్టాలు ఉంటుంది. సో మీ దృష్టిలో రేవంత్ రెడ్డి బెస్ట్ అంటారు. బెస్ట్ అని అనడం లేదు, నేను టైం ఇవ్వమని చెప్తున్నా. ఇంకా 1.5 month. సో 1 year అయిపోయింది. ఎవరికైనా తల మీద పరబట్టే పరువు మోచడం తెలుసా బాధ. ఆయన ఒక్కటి రాష్ట్రానికి మొత్తం పాలించాలి కదా ఆయన. అది కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఖజానా ఖాళీ అయిందంటారు. ఖజానా కాలు ఎప్పుడు అయింది? ఆయన కాలు పెట్టకుంది. మన రేవంత్ రెడ్డి సార్ అన్నాడు లంక బిందెలు ఏమనుకొని వచ్చినా అన్నాడు. లంక బిందెలు లేవు, ఆడ కోడిగుడ్డు లేవు. ఏం భయం ఏం కాదు, నాకు ఏమవుతుంది కానీ